రెడ్ బుక్ హడావుడు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో, రెడ్ బుక్ చాలా సైలెంట్ అయిపోయింది. చాలామంది అన్నారు ఆ సౌండ్ లేదు, ఏం లేదు, అప్పట్లో అది ఊరికే అన్నారు, అలాగా తీసి లాకర్లో పెట్టి తాళం వేసేసారు అని అన్నారు. అలాంటి చర్చ జరిగింది. 7 నెలలైనా కూడా అలాగే జరుగుతోంది. అనేక సందర్భాల్లో మరి తప్పు చేసిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, ఏం చేస్తారు, వాళ్ళెవరిని పట్టించుకోరా, మరి ఎలక్షన్స్ అప్పుడు ఇలా చెప్పారు కదా అంటే దానికి ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ నాయకులు కానీ ఒకటే వర్షం చెప్పుకుంటూ వచ్చారు. చట్టం తన పంతం చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎవరిని కక్ష సాధింపులు చేయడానికి లేదు. మనము పూర్తి స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నాము కాబట్టి కక్ష సాధింపులు ఉండవు. పూర్తి ఆధారాలతోనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాము. అలా చేసుకుంటూ వెళ్తే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీనిపై రకరకాల చర్చలు, రకరకాల వాదనలు, అదేంటి ఇదేంటి, ఇలా ఎలా చేస్తారు, లేకపోతే క్యాడర్ని పట్టించుకోరా, లేకపోతే క్యాడర్ మనసులో ఏమనుకుంటోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి రకరకాల వార్తలు, విశ్లేషణలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సడన్గా మళ్ళీ రెడ్ బుక్ సౌండ్ వినిపించింది. అది కూడా నిన్న. ఎవరైతే రెడ్ బుక్ పుస్తక రచయిత, రెడ్ బుక్ ఆథర్, రెడ్ బుక్ కథానాయకుడు మంత్రి నారా లోకేష్ ఉన్నారు, నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. ఆయన చంద్రగిరిలో నిన్న నాయకులు కార్యకర్తలతో భేటీ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా అనేక విషయాలపై చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి ఎప్పుడు అన్న వాటికి క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన చాలా విషయాల్ని ఓపెన్గా సమాధానం ఇచ్చారు. పరిణామాల్ని, చేయబోయే సంస్కరణల్ని, అలాగే తీసుకోబోయే చర్యల్ని ఎలా ఏమిటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. అంశాల వారీగా చూస్తే కేవలం రెడ్ బుక్ పైనే క్లారిటీ కాదు, అనేక విషయాలపై ఇచ్చారు. పదవులపై క్లారిటీ ఇచ్చారు, పార్టీ సంస్కరణలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే పార్టీలో ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి పాటించాల్సిన మిత్రధర్మంపై టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రజలు 164 సీట్లతో అఖండ మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఆవేశాలకు వెళ్ళిపోయే సమయం కాదు అంటూ చెప్తూనే అనేక విషయాలపై నిశ్శబ్దాన్ని ప్రజల్లో కానీ, కూటమి నాయకుల్లో కానీ, పార్టీ నాయకుల్లో కానీ, క్యాడర్లో ఉన్న వ్యవహారాన్నింటినీ కూడా చర్చ జరుగుతున్న అంశాలన్నీ నిశ్శబ్దంపై ఆయన బద్దలు కొట్టేశారు. జాగ్రత్తగా మనం గమనిస్తే నారావారిపల్లె చంద్రగిరిలో జరిగినటువంటి నాయకుల కార్యకర్తల భేటీలో కొన్ని విషయాలు చెప్పారు. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్తవారు రావాలి, అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుందని చెప్పారు. అలాగే కూటమి మనది పెద్దన్న పాత్ర, ప్రభుత్వంలో కూడా పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాము, కొంతమంది ఆవేశంతో మాట్లాడిన ఓర్పుగా ఉండాలి, 85 తర్వాత గెలవని మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచాం కాబట్టి అన్ని విషయాల్ని కూడా నేను గమనిస్తున్నాను, ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి మనం ఆవేశాలకు వెళ్ళొద్దు. అలాగే దీంతో పాటుగా ముఖ్య నాయకులతో వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండే పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రధానంగా పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. కార్యకర్తలు, నాయకుల ద్వారా వాట్సాప్లో టచ్లో ఉంటూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రెడ్ బుక్ పై చాలామంది ఆసక్తిగా వెయిట్ చేస్తే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. దాన్ని నేను మర్చిపోలేదు, తన పని చేసుకుంటూ వెళ్తుంది. యువగళంలో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు, ఏది మర్చిపోలేదు. కాకపోతే ఏంటంటే తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇసుక